పూణే నుంచి స్పెషల్ టీం పులిని పట్టుకోవడం కోసం వేట మొదలు. పోక్సోపేట్ రేంజ్ పరిధిలో అడవి అధికారులు నిరంతరం పులి కదలికపై దృష్టి నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఆపరేషన్ లో ఉన్న రెస్క్యూ అని పూణే టీమ్ ని తీసుకొచ్చామండి, బాగా ఎక్స్పర్ట్స్. సో లాస్ట్ టైం బాగా ఎఫెక్టివ్ గా మనకి చేసి అది వన్ డేలోనే దాన్ని క్యాప్చర్ చేయగలిగారు. ఇప్పుడు కూడా వాళ్ళని అంటే మధ్యలో టీము వాళ్ళు దొరకలేదు, అందుకని మొన్న SOS అని మళ్ళీ ఇంకొక తడోబా బేస్డ్ టీం కూడా తీసాం, వాళ్ళు కూడా సక్సెస్ఫుల్ సేల్ అయిపోయారు. అందుకని ఇప్పుడు ఇంతకుముందు చేసిన టీము ఇప్పుడు మనకి ఇమీడియట్గా పిలిచినట్టు వచ్చారండి. సో ఆపరేషన్ ఇప్పుడు అంతా వర్కౌట్ చేస్తున్నారు ఎలా క్యాప్చర్ చేయాలని. వీళ్ళందరితో కూడా మాట్లాడచ్చు, టీం అంతా ఉన్నారు, బాగా ఎక్స్పర్ట్స్ మనకి ఇండియాలోనే. సార్ అదే అప్పటి నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు మధ్యలో టీం కొంచెం బయటకి వర్క్స్ మీద వెళ్ళిపోయారు అనమాట, అందుకని అప్పటి నుంచి పరిస్థితి చేస్తుంటే ఇప్పుడు వచ్చారు. అది మనకి ఇక్కడ ట్రైబల్ ఏరియాలో ఇంతకుముందు కూడా చాలా ఇష్యూస్ అయినాయి కదండి, జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి, దట్టు హిల్లీ టెరైన్. అందుకని వీళ్ళ అవసరం ఉందన్నమాట. మనకి SOS తడోబా కూడా అది చేయలేమని చెప్పారు మన టెరైన్లో, బట్ మన టీం మాత్రం ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారు, చేస్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నారు. అయితే త్వరలోనే క్యాప్చర్ చేయగలమని అనుకుంటుంది. అదంతా కూడా శాటిలైట్ బేస్డ్ కాలర్ ఉంది, దానికి సిగ్నల్స్ వస్తుంది, మన వాళ్ళు కూడా దాన్ని బేస్ చేసుకుని వెళ్ళగలుగుతున్నారు. ఇంతకుముందు ఈ కాలర్ లేనప్పుడే మన వాళ్ళు చాలా చేసేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూశారు. ఇప్పుడు కాలర్ ఉంది కాబట్టి దట్టుబాటు టెలిమెట్రీతో ట్రాకింగ్ కూడా చేస్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం. ఓకే.